మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డాక్టర్ ప్రియాంక కేసులో పోలీస్ కస్టడీకి నిందితులను ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 21వ తేదీ వరకు నిందితులకు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతిచ్చింది. నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ప్రకాష్ నగర్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసు విచారణ అధికారిగా కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ నియామకమయ్యారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కీలక పరిణామంగా చూడాలి. సో ఇద్దరు నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం మనం. ఏంటి మీద ఇన్పుట్స్? ఈ ఘటన రెండు రాష్ట్రాలు సంచలనం సృష్టించే ఘటనకు సంబంధించి ఒక్కొక్క అడుగు పడుతుంది. ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి విపరీతమైన గుర్తు వచ్చింది. డాక్టర్ ప్రియాంకకు సంబంధించి న్యాయం జరగాలని, ఖచ్చితంగా ఈ నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు రావాలన్న విషయం మీద చాలా వరకు ఆందోళన జరిగింది. దాంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఈ నెల 10వ తేదీన కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. కస్టడీ పిటిషన్. దాని మీద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటల నుంచి 21వ తేదీ 11 గంటల వరకు, 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు దానికి సమాచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసుకు సంబంధించి అడిషనల్ ఎస్పీ కాకినాడ మనీష్ దేవరాజ్ పాటిల్ ప్రత్యేక అధికారిగా నియమించారు, దర్యాప్తు అధికారిగా. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కస్టడీ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి 4-5 తేదీలో ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు బయటకు రాలేదు, దీంతో పాటు నిందితులు మద్యం సేవించి వాహనం నడిపారా లేదా నార్కోటిక్స్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా అన్న విషయమే నాకు అనాలిసిస్ జరిగిందా లేదా, ఎన్ని అంశాలు దగ్గరకు వస్తాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే దీని అంతా రాస్తున్నారో కేసు తారుమారు చేయడానికి ప్రయత్నించారో, ముఖ్యంగా దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారో, ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సింది. వీటన్నిటితో పాటు నిందితులు 2 రోజులు కస్టడీలోకి వస్తే అనేక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. హరీష్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.